ప్రోగ్రాం ముందర తర్వాత అమ్మగారు చెప్పేటువంటి వారు. మళ్ళీ మేము అప్పుడు చిన్న పిల్లలము. మళ్ళీ ఇటువంటి టీవీలో రేడియోలో చెప్పేటోళ్ళు ఇంత గొప్పవారు అనుకునేటోళ్ళు. మరి అట్లా గొప్ప తల్లి గారి పక్కన నిలబడి మేము పాటలు పాడుతున్నప్పుడు దేవుడికి జాగ్రత్తగా ఈ భాగ్యంగా ఏమంటే తల్లి గారి పరిచర్య ఒక భాగం, తల్లి గారి తగ్గింపు జీవితం కూడా ఒక భాగ్యము. మళ్ళీ అమ్మగారు బంగారు పల్లెంలో కూడా భుజించే స్థాయి పెట్టుకొని మనతో పాటు పేపర్ ప్లేట్లో కూడా భుజించే స్థాయి అంటే నేను నిజంగా అమ్మగారిని బట్టి రోజు ప్రార్థన చేస్తా. అమ్మగారిని బట్టి కూడా నేను ఎంతో స్తుతులు దేవుడికి చెల్లిస్తున్నాను. ఏమంటే ఇప్పుడు నాలుగటోడు ఒక పాట పాడడానికి వస్తే పెద్ద పాటలు అక్కడ పాడే పొదులు కొట్టే స్థాయిలో ఉన్నా కూడా అమ్మగారు కొన్ని లక్షల మంది ప్రభావితం చేసి కూడా చాలా తగ్గింపు. మళ్ళీ నన్ను పనికి మళ్ళీ వాళ్ళైన నాలుగటోని కూడా సల్మాన్ రాజు గారు, రత్నమ్మ గారు అని చిన్న పిల్లలు కూడా అంటే అమ్మగారు ఒక జీవితము నేనైతే ఒక గుణపాఠంగా ఒక ఉదాహరణగా తీసుకుంటానని దేవుడి సాక్షిగా చెప్పగలుగుతున్నాను. సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా